ఇవాళ హైదరాబాద్లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో మన చాలా పేరు పొందిన ప్రఖ్యాత్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హైమాకర్ వల్లూరి వాళ్ళు వైల్డ్ లైఫ్కి సంబంధించిన తీసిన చిత్రకళల్ని ఇక్కడ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ప్రదర్శించడం జరిగింది. అండ్ ఇందులో పాల్గొనడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మన అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో మనుషులే కాదు, కనీసం ఒక 1000 పైన రకమైన స్పీషీస్ ఉంటాయి. కొన్ని మన భారతదేశంలో ఎవరో చూసి ఉండరు, ఎందుకంటే అవి అన్నీ మన ప్రపంచంలో వేరే ఖండాల్లో వేరే దేశాల్లో అవి అన్నీ సాధారణంగా కనపడతాయి. కొన్ని స్పీషీస్ సాధారణంగా కూడా కనపడదు, చాలా లోతుగా మన అడవి ప్రాంతంలో చాలా కష్టపడి వెళ్తేనే తప్ప వాటిని దర్శించడం కూడా అసాధ్యం అవుతుంది. సో అట్లాంటి ప్రపంచాన్ని ఒక 75 చిత్రాల ద్వారా ఈ గ్యాలరీలోకి తీసుకురావడం ఇది చాలా గొప్ప విషయం. నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూశాను. అంటే ఫోటోగ్రాఫ్ తీసుకోవడం వెనక కూడా చాలా సృజన ఉంది. అంటే మన అందరి దగ్గర కెమెరా ఉంటుంది, అంటే కెమెరా అంటే మొబైల్ ఫోన్స్లో కూడా కెమెరా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఫోటోగ్రాఫ్ తీస్తూ ఉంటారు. బట్ నేను ఎప్పుడైనా చెప్తా ఉంటాను, నమ్ముతూ ఉంటాను దట్ ఫోటోగ్రఫీలో ఒక చాలా ముఖ్యమైన నైపుణ్యత ఏముంది అంటే ఆ ఫోటోని ఎట్లా కాంపోజ్ చేస్తాము. సో ఇప్పుడే చూడండి, ఉదాహరణకి మీరు టెలివిజన్ కెమెరాస్ మీరు ఇటువైపు పెడితే ఇది చూడండి, అంటే మనము ఊహించుకోలేము ఒక పక్షి ఈ రూపంలో ఆ పువ్వు నుంచి ఇట్లా ఆ రసాన్ని తీసుకుంటా ఉంటే, అంటే 2 రెక్కలు ఆల్మోస్ట్ మనకు ఇట్లా 90 degrees ఎలివేషన్లో ఉంది. అండ్ ఎంత ఏకాగ్రతతో ఆ ఫ్లవర్ నుంచి ఆ రసాన్ని అది తీస్తూ ఉంది. అంటే ఇట్లాంటి మన మన ఫోటోగ్రాఫర్లో చాలా పేషెన్స్ ఉండాలి. అంటే కరెక్ట్ మూమెంట్ ఎప్పుడో వస్తుందో ఆ సమయంలో అక్కడ ఏకాగ్రతతో ఆ ఫోటో తీసుకోగలితేనే ఇట్లాంటి అరుదమైన చిత్రం మన సమక్షంలో తీసుకురావడానికి ఉంటుంది. అండ్ హైమాకర్ గారి నుంచి ఇప్పుడే తెలిసింది దట్ ఈ ఫోటోకి ఆల్మోస్ట్ 40 అవార్డ్స్ వచ్చినాయి, అంతర్జాతీయ జాతీయ అవార్డ్స్ వచ్చినాయి. అండ్ ఇంకా ఇట్లాంటి ఫోటోగ్రాఫ్స్ చాలా ఉన్నాయి అనేది. సో WWFRకి నా అభినందన తెలియపరుస్తున్నాను. అండ్ హైమాకర్ గారికి నా వైపు నుంచి నా సలహా ఏముంటుంది అంటే, మన రాష్ట్రంలో కూడా మనకు నేషనల్ మన వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్ ఉన్నాయి. అమరాబాద్లో కావచ్చు, కవల్లో కావచ్చు, తర్వాత సోమశిల శ్రీశైలం వైపు కావచ్చు, అదేవిధంగా కామారెడ్డి దగ్గర జింకలు ఒక రకంగా దొరుకుతాయి. మెదక్ కిన్నెర్ సానీలో కొన్ని అరుదమైన పక్షులు వస్తాయి. తర్వాత ఇక్కడ కూడా సిటీలో కూడా అమీన్పూర్, ఫాక్ సాగర్ లాంటి చెరువుల్లో ఇదే సమయంలో మనకు పక్షులు ఆఫ్రికా నుంచి యూరప్ నుంచి వెళ్తున్నటువంటి మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వన్యప్రాణులు పక్షుల మీద కూడా ఒక ఫోటో ఆల్బమ్ తయారు చేయగలిగితే మనకు చాలా అది యూజ్ అవుతుంది. రాష్ట్రంలో కూడా అట్లాంటి సంపద ఉన్నట్టుగా కూడా నిరూపించుకోగలము. సో ఈ ప్రదర్శిని ఆదివారం రాత్రి వరకు ఉంటుంది. సిటీలో ఉన్నటువంటి ప్రేక్షకులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనని తిలకరించాలి. అండ్ హైమాకర్ గారికి మంచి ఈ రంగంలో ఇంకా పైకి ఆయన ఎదగాలి అని నేను ఆశిస్తున్నాను. జయశంకర్ గారు చెప్పిన మాట తర్వాత చెప్పే అవసరం లేదు. నాకేంటంటే హైమాకర్ గారు చేసిన ఫోటోగ్రఫీ ఫెంటాస్టిక్ ఉన్నదండి. పిక్చర్ కాకుండా దాని ఎన్వైరన్మెంట్ తెలుస్తున్నది, ఈ పిట్టనో ఈ జంతువు ఎక్కడ ఉంటుంది ఎట్లుంటుంది అని. అది ఎవరు తీయరు, అతను ఉట్టి సబ్జెక్ట్ కూడా పోతాడు, ఫోకస్ చేస్తాడు. వీరు చేసింది ఏంటంటే ఫుల్ ఎన్వైరన్మెంట్ తీస్తున్నారు. ఇది అన్బిలీవబుల్లీ బాగున్నదండి. సో మై కాంప్లిమెంట్స్ టు హైమాకర్ గారికి.